ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ సంజీవరాయ స్వామి శరణం శరణం శరణం. రైల్వే కోడూరు నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ఉండే తిప్పాయపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి వారి పొంగళ్ళు ప్రతి సంక్రాంతి ముందు రోజు ఆదివారం నాడు జరుగుతాయి. అది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ పొంగళ్ళు శ్రీ స్వామివారి యొక్క మహత్యాన్ని తెలిపేటువంటి ఈ పొంగళ్ళు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజానీకము, ఈ ఊరి వారే కాకుండా ఇతర ఊళ్ళ వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలిసిన వారందరూ కూడా ఈనాడు ఇక్కడ హాజరవుతారు. ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపించడం ఏమంటే, పూర్వకాలంలో కొన్ని ఏళ్ల ముందు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ సుభిక్షంగా ఉండాలంటే మీకు ఒక దేవుణ్ణి ఇక్కడ ప్రతిష్టాపిస్తారని చెప్పడం జరిగింది. అప్పుడు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ గ్రామానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఒక శిలను స్థాపించి దానిపై కొన్ని బీజాక్షరములు రాసి కొన్ని నియమ నిబంధనలు పెట్టినాడు. అది ఏమిటంటే, ఈ స్వామివారికి అంటు ముట్టు అనేది తగలకుండా ఉండాలని దీని ఒక బార్డర్ అనేది పెద్ద రాళ్లతో నిర్మించబడి ఉంది. అటువంటిప్పుడు ఈ లోపలికి స్త్రీలు కానీ ఇతరులు కానీ ఎవరు రారు. అందరూ కూడా మగవాళ్ళే ఇక్కడ పొంగలు పెట్టడం, ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. కానీ స్త్రీలు కూడా దేవస్థానం బయట నుంచి దర్శించుకొని ఆరతి తీసుకొని వాళ్ళు కూడా కొన్ని మొక్కోవడం జరుగుతుంది. ఈ గ్రామంలో మనం ఏం కావాలనుకున్నా కూడా ఈ గ్రామస్తులు కానీ ఇతర గ్రామస్తులు కానీ వచ్చి ఇక్కడ మొక్కుకొని దండం పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాలు సవ్యంగా జరగాలని మొక్కుంటారు. ఒక ఉద్యోగ రీత్యా కానీ, చదువుల రీత్యా కానీ, భూముల రీత్యా కానీ, అన్నిటికీ ఒక వాహనాలు కొనాలన్నా కానీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని తీసుకుంటే వాళ్ళకు బాగా లాభాలు వస్తూ బాగా వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి అందరూ కూడా నమ్మి వస్తారు. ఈ యొక్క ఆనవాయితీని పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా ముందు కాలంలో కూడా అలాగే కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ స్వామివారి యొక్క ప్రసాదాలు ఒక మగవారు మాత్రమే తీసుకుంటారు, వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ ఎవరు ఆడవాళ్ళు కూడా మొక్కున్నా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ మగవాళ్ళ దగ్గర తీసి పంచడం జరుగుతుంది. కాబట్టి స్వామివారి యొక్క మహత్యాన్ని అందరూ కూడా తీసుకుని బాగా జరుపుకుంటూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుని వాళ్ళ యొక్క కోరికలు కోరుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ దేవుణ్ణి చాలా గొప్పగా నమ్ముతారు. చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ వచ్చి మగవారందరూ దేవుణ్ణి దర్శనం చేసుకొని, ఆడవాళ్ళు కూడా బయట నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు ఏ కోరికలు కావాలనే దేవుణ్ణి గట్టిగా కోరుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి జరుగుతాయని చాలా విశ్వాసం ఇక్కడ జనాలకి. మేము ప్రతి సంవత్సరము వీలైనప్పుడల్లా ఖచ్చితంగా వీలైతుంది అంటే ప్రతి ఒక్కరూ వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి, ఇది సంక్రాంతికి వచ్చే ముందు ఆదివారంలో వస్తుంది, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియజేసి అందరినీ వచ్చే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఇక్కడ వీలైనంత వరకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉంది అంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ ఈ ఒక్కరోజుని వాళ్ళు కేటాయించి రావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 1516వ సంవత్సరంలో ఒక బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు ఈ ఊర్లో అప్పుడు కరువు కాటకాలు విపరీతంగా ఉన్న సందర్భంలో ఆయన ఒక శిలగా చెప్పి అక్కడ ఒక శిల ఉన్నది, దాన్ని మీరు ప్రదర్శిస్తే కన్నా ఈ గ్రామానికి అంతటికి మంచి జరుగుతుంది ఆ రోజుల్లో చెప్పడం వల్ల అక్కడ శిలను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆయనే హనుమాన్గా చెప్తారు, సంజీవరాయ స్వామిగా చెప్తారు. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆయన చేయడం వల్ల ఈ ఊరంతా ఇక్కడ ప్రజల ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా వెళ్తున్నాయి. కానీ అన్ని దేవస్థానాలకు స్త్రీలు పురుషులు అందరూ కలిసి వెళ్తారు. కానీ ఈ యొక్క ప్రత్యక్ష విషయం ఏమంటే ఓన్లీ పురుషులకు మాత్రమే ఇక్కడ ప్రత్యేక ప్రవేశం ఉంటుంది, స్త్రీలకు ప్రవేశం ఉండదు. కానీ ఇక్కడ చేసే బోనాలు కానీ నైవేద్యాలు కానీ అంతా పురుషుల మీదనే ఆధారపడి పురుషులు చేస్తేనే ఇక్కడ మనం చేస్తాం, స్త్రీలకు మాత్రం ఎటువంటి ప్రవేశం ఉండదు. కానీ ఎక్కడ లేని ప్రత్యేకత ఈ యొక్క సంజీవరాయ స్వామి ఆస్థానంలో తెలిసిందనమాట. ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడ కానీ అన్ని దేవస్థానాల్లో వెళ్తారు, కానీ ఒక ఈ సంజీవరాయ స్వామి మాత్రం కేవలం పురుషులు మాత్రమే ఇక్కడ నైవేద్యాలు సమర్పిస్తారు. కాబట్టి ఈ యొక్క పండుగ అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ చాలా అభివృద్ధిగా ఉంటుంది. చాలా అందరూ సంతోషంగా చేసుకుంటారు. కుల మతాలకు అతీతంగా
వర్గభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకుంటారు. ఒక ప్రత్యేకత ఏంటంటే సంజీవరాయ సంస్థానంలో ఇక్కడ కోరుకునే కోరికలు ఆయన మనం మనసు పెట్టి కోరుకుంటే ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంజీవరాయ స్వామి దేవస్థానం అందరూ చల్లగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఏ సంజీవరాయ స్వామి వస్తున్నారు.